ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కర్నూలు జిల్లా కప్పట్రాల గ్రామంలో పచ్చమూకలు రెచ్చిపోతున్నాయి. ఓ మహిళా రైతుపై కక్ష సాధింపు చర్యలకు దిగారు టీడీపీ కార్యకర్తలు. 10 రోజులుగా ఖైరున్ బి అనే మహిళా రైతు పొలం వద్ద అరాచకాలు సృష్టిస్తున్నారు. మోటార్లు పైపులు పగలగొడుతూ రెచ్చిపోతున్నారు. నిందితులు టీడీపీకి చెందిన వారు కావడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరిస్తున్నారని బాధిత మహిళా రైతు ఆరోపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాటార్లు ఎత్తుకొని పోయి వాళ్ళకి ఎత్తుకొని పోయినారని సిఐ సార్ కానీ కంప్లైంట్ ఇస్తే ఆయన ఏం పట్టించుకోవడం లేదు. మళ్ళీ చూసి మరే సార్ ఇట్లా సార్ గొడవ పడుతున్నారంటే మేము చూసుకుంటాం పోమ్మా చూస్తాం పో అంటారు. అంతేగాని వాళ్ళని స్పందించి వాళ్ళని భయపెట్టి ఏదైనా చేస్తే కదా ఎవరికి ఫోన్లు చేసినా జల్దీ స్పందించారు. మేము ఎట్లా బతకాలా సార్ ఆడ? మాకు ఏదైనా జరిగినా నాకు కానీ నా తమ్ముళ్ళకి కానీ నా కుటుంబంకి కానీ ఏదన్నా జరిగినా కప్పట్రాల రాజకీయ నాయకులు టీడీపీ నాయకులు సంబంధమే అవుతారు. ఎవరైనా కానీ మాకు హాని చేసిన వాళ్ళు అందరు సంబంధమే అవుతారు. మాకు సిఐ ధ్యానకొండ సిఐ గారు కానీ సంబంధం అవుతారు. ఎందుకంటే మేము కంప్లైంట్ ఇస్తుంటే కానీ పట్టించుకున్నప్పుడు మాకు ఏది జరిగినా మాకు సడన్గా ఎవరు వస్తారు? అక్కడ ఉండే వాళ్ళని ఎవరైనా ఫోన్ చేసినా కానీ టక్కని రావడం లేదు.